భాగవతంలో గజేంద్ర మోక్షం కథ ఉంది. అక్కడ సరస్సులోకి దిగ్గానే గజేంద్రుని మొసలి పట్టుకుంది. గజేంద్రుడే జీవుడు, మొసలే మోహం, సరస్సే సంసారం. కాబట్టి సరస్సు అనేటువంటి సంసారంలో మోహం అనేటువంటి మొసలి జీవుడు అనేటువంటి గజేంద్రుని పట్టుకుంది. మరి ఎంత ప్రయత్నించినా అది వదలటల్లా. ఈ గజేంద్రుడేమో పైకి లాగుతున్నాడు, మొసలేమో కిందకి లాగుతా ఉంది. నిజంగా చూస్తే మొసలి కన్నా గజేంద్రుడే బలవంతుడు. కానీ ఎందుకు ఆ మొసలి నుంచి తప్పించుకోలేకపోతున్నాడు? మొసలేమో తన స్థానంలో ఉంది, అంటే నీళ్ళల్లో ఉంది. గజేంద్రుడేమో పరస్థానంలో ఉన్నాడు, అంటే తన స్థానం భూమి, అది పరస్థానం నీళ్లు. కాబట్టే ఆ మొసలి దెబ్బకి తట్టుకోలేకపోతున్నాడు. అయితే ఎంత ప్రయత్నించినా సరే రాలేకపోతున్నాడు.